నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సితందార్ ఏరియా దగ్గరగా ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఇది మనకి 3వ ఫ్లోర్ లొకేట్ అయి ఉంది. ఇదే లాస్ట్ ఫ్లోరు. సెల్లార్ వదిలేస్తే గ్రౌండ్ 1 2 3 ఆ లెక్కనండి. ఒకవేళ పాత లెక్కనేస్తే ఇది 4వ ఫ్లోర్ కౌంటింగ్ వస్తుంది. కంప్లీట్గా అయితే సీలింగ్ వర్క్ కనిపిస్తుంది. అదేవిధంగా డోర్స్కి ఫ్రేమ్స్ అయితే మనకి గ్రానైట్ కనిపిస్తున్నాయి. కొన్ని డోర్స్ దగ్గర మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ కనిపిస్తుంది. చిన్న ఫ్యామిలీకి సిటీ సెంటర్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ కావాలనుకుంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మనకి ఇందులో మనకి 3 ఫ్లాట్లు ఉన్నాయి. టోటల్గా ఉన్న ఫ్లాట్స్ అన్ని సేల్ అయిపోయినాయి. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ కూడా సీలింగ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. రైట్ సైడ్ రోడ్డు వైపు అయితే వెంటిలేషన్ కనిపిస్తుంది. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అండి. ఏ పెండింగ్ లేదు. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ ఒకటి మనం చేయించుకోవాలి. మిగిలిన వర్క్ అంతా ఫినిష్ చేస్తారు. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇండియన్ మోడల్ ఒకటైతే యూజ్ చేస్తున్నారు, ఒకటైతే వెస్ట్రన్ మోడల్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఫ్రేమ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి. దారబంధం మొత్తం అంతే గ్రానైట్ కనిపిస్తుంది. స్ట్రైట్గా మనకి వెంటిలేషన్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. సీలింగ్ వర్క్ అయితే కనిపిస్తుంది చక్కగా. కన్సిల్ లైట్స్ పెట్టుకోవడానికి, రోలింగ్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే 6x6 బెడ్ అయితే పడుతుందండి. కానీ తక్కువ స్పేస్ అయితే మిగులుతుంది. అదే 4x6 వేసుకుంటే ఎక్కువ స్పేస్ అయితే మనకి మిగులుతుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ ఫ్రేమ్ కూడా మనకి గ్రానైట్ యూజ్ చేశారు. హ్యాండ్ వాష్ ఒకటి కనిపిస్తుంది. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ అయితే చక్కగా ప్రొవైడ్ చేశారండి. సితందార్కి దగ్గరగా వస్తుంది. హైవే రోడ్డుకి కూడా దగ్గరగా వస్తుంది. బైక్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది. ఎల్ షేప్లో అయితే కిచెన్ వచ్చింది. నార్మల్గా కొన్ని ఫ్లాట్లతో పోలిస్తే పెద్ద సైజ్ అని చెప్పచ్చు. సిటీ సెంటర్లో చిన్న బడ్జెట్లో అయితే సఫిషియెంట్గా కిచెన్ ఉందని చెప్పచ్చు. పెద్ద ఫ్లాట్లతో పోలిస్తే చిన్నదనిపిస్తుంది, కానీ మనం తీసుకునే బడ్జెట్ 35-36 రేంజ్కి అయితే కొత్తది ఇది మనకి సరిపోతుందండి. ఇక్కడ కూడా స్పేస్ వచ్చింది కిచెను. చిన్న ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్గా సరిపోద్ది. వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక డోర్ వచ్చిందండి. దీని తర్వాత మనకి యూటిలిటీ స్పేస్ కింద అయితే కాస్త స్పేస్ కనిపిస్తుంది. వాషింగ్ మెషిన్ అది పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. లుక్ అయితే క్లాస్గా ఉందండి. చిన్నదనిపించినా సరే క్లాస్గా వస్తుంది. సితందార్ దగ్గరలో కొత్తది డబుల్ బెడ్రూమ్ కావాలనుకున్న వారికి ఇది నిజంగా టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి 35 ఆ రేంజ్లో అయితే మనకి అసలు ఫ్లాట్లు లేవు. ఇది మనకి 35 లక్షలు పడుతుందండి. ఆల్మోస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అది. ఎందుకంటే అన్నీ కూడా అదే కాస్ట్కి అయితే తీసుకున్నారు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇందులో మనకి 3 ఫ్లాట్లు ఉన్నాయండి. ఇది మనకి 3వ ఫ్లోర్ అనుకుంటే 2వ ఫ్లోర్ 1వ ఫ్లోర్ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. 3 కూడా మనకి సౌత్ ఫేసింగ్ వస్తుంది. అదేవిధంగా సెల్లార్లో 2 వచ్చినాయండి. ఆ 2 కూడా నార్త్ ఫేసింగ్ వస్తాయి. అవి కూడా సేమ్ ఇంచుమించు ఒకేలాగా వస్తాయి. అన్నీ కూడా మనకి 600 SFT రిజిస్ట్రేషన్ చేస్తారు. బైక్ పార్కింగ్ ఇస్తారు. లిఫ్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. మనకి 3 ఉన్నాయి సౌత్లు, 2 నార్త్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.